నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. స్థానిక జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి భారీగా సొత్తు అపహరించుకెళ్లిన సంఘటన బుధవారం వెలుగులోకొచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రాజవొమ్మంగిలోని జాతీయ రహదారి పక్కన నివాసముంటున్న అక్రమ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల రోజుల క్రితం తమిళనాడులోని ఒక శుభకార్యానికి వెళ్లారు. వేడుకలు ముగించుకుని బుధవారం వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపుల తాళాలు పగిలి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దుండగులు రంపం బ్లేడుతో తలుపు తాళాలను అత్యంత కిరాతకంగా కోసి ఇంటిలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇంట్లో వెతికి చూడగా సుమారు 1,50,000 రూపాయల నగదుతో పాటు 400 గ్రాముల వెండి వస్తువులను దొంగలు అపహరించుకెళ్లారని బాధితుడు అక్రమ్ వాపోయారు. ఈ దొంగతనం సంఘటనపై బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఈ తరహా చోరీ జరగటంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ 150. అదే ఎలా ఇది కట్ చేశారు? ఇది చేశారు, చూపించు. వీడియో చేస్తే లేచిపోమన్నారు పిల్లలు. పర్లేదు పర్లేదు. ఇది ఫోన్ చేసి తీస్తారు, ముట్టుకోవద్దన్నారని ఇలా ఓపెన్ చేసింది. ఎస్ఐ గారు రాలేదండి, ఎస్ఐ గారు లేరు.